అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సన్నం వాడు పూర్తి సన్నం దీనికన్నా ఇంకా సన్నం ఉండేది సార్. ఇదే పుల్లు సన్నం. అగ్రికల్చర్ ఆఫీసర్ ఎవరు వచ్చిండ్రా? నష్టపోయి ఎవరు రాదు సార్. అంటే నిన్న పంపించి స్టేట్మెంట్ ఇచ్చి అక్కడ వచ్చేదో చూసుకున్నారు. కరెంటు పోతే కరెంటు మరి రిస్టోర్ చేసిండ్రు తప్ప వాళ్ళకు ఒక్క నష్టపరిహారం, ఒక్క పైసా నష్టపరిహారం రాలేదు. అదేవిధంగా మరి ఇక్కడ కూడా అధికారులు కేవలం ఆధార్ కార్డులు ఏమని అంటున్నారంట, కానీ ఇక్కడికి వచ్చి క్షేత్రస్థాయిలో పొలాల్లోకి దిగి మరి పంటను ఒకసారి చూసి ఏమైందని రైతులతో ఇంతవరకు ఎవరు మాట్లాడలేదు. మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు అయితే కనిపించటం లేదు. పాల్వాయి హరీష్ బాబు గారు, అయ్యా మీరు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అన్నారు. అది మాత్రం ఎక్కడ కూడా ఇంతవరకు ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు వచ్చిన దాఖలాలు లేవు. మరి ఇక్కడ మీరు బీజేపీ ఎమ్మెల్యే, కేంద్రంలో అధికారం ఉన్నది బీజేపీనే. మరి ఇక్కడ మాత్రం రైతులకు మీ వల్ల ఒరిగిన ప్రయోజనం శూన్యం, పెద్ద సున్నా, ఏమీ కావడం లేదు మీతోని డాక్టర్ హరీష్ బాబు గారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే, రేవంత్ రెడ్డి అయితే నన్ను గోసుకొని తిన్నా మీకు డబ్బులు దొరకవు అని ఆయన మాట్లాడుతున్నాడు. ఇక మీరు ఆలోచించండి, మరి రైతన్నల గురించి ఎవరు ఆలోచించాలి. అందుకొరకే మరి ఈరోజు భారత రాష్ట్ర సమితి పార్టీ నుండి నేను రావడం జరిగింది. మా నాయకులందరూ కూడా రైతుల పక్షాన నిలబడడం కోసం వచ్చాము. ఈ దేశంలో రైతు పక్షపాతి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం కేసీఆర్ గారే. దాదాపుగా 80,000 కోట్లు పెట్టి మరి 1,500 ఎకరాల మాగాణిగా తెలంగాణను తయారు చేసిండు కేసీఆర్ గారు. రైతన్నలకు రైతు బంధు ఇచ్చింది కేసీఆర్ గారు. అదేవిధంగా రైతు రుణమాఫీ మరి అందరికీ హామీ ఇచ్చి పూర్తిగా రుణమాఫీ చేసింది కేసీఆర్ గారు. ఇలా రేవంత్ రెడ్డి అయితే మెలికల మీద మెలికలు పెడుతున్నాడు. ప్రకృతి రాళ్లవానను రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన నేను అనడం లేదు, కానీ వడగళ్ల వానను రేవంత్ రెడ్డి సృష్టించిన నేను అనడం లేదు, కానీ వడగళ్ల వాన ప్రకృతి బీభత్సంలో నష్టపోయిన రైతులను మాత్రం ఆదుకునే విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. దానికి తోడు దొంగ మరి బీజేపీ పార్టీ అని చెప్తూ మరి ఇప్పుడైనా అధికారులందరూ నేను కోరుకుంటున్నా, దయచేసి రాండి, సాండ్గాం రాండి, కౌటాల మండలంలో తిరగండి, వీరవెల్లి గ్రామంలో తిరగండి, అదేవిధంగా పాడిలో తిరగండి, ఇంకా చాలా గ్రామాల్లో తిరగండి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఎంత నష్టం జరిగింది. అందుకొరకు మరొక్కసారి బీఆర్ఎస్ పార్టీ మాత్రమే రైతుల పక్షాన నిలుస్తుంది. మిగతా వాళ్ళందరూ కూడా రైతు ద్రోహులు. కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే రైతులకు న్యాయం చేసింది. అందుకొరకు అర్జెంటుగా వీళ్ళకి ఇక్కడ సర్వే చేసి మరి ఎకరానికి మరి అదే 30,000 నుంచి 40,000 రూపాయల నష్టపరిహారం తప్పనిసరిగా ఇవ్వాల్సిందిగా మరి భారత రాష్ట్ర సమితి పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై జవాన్, జై కిసాన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.